ఈ భువనగిరి నియోజకవర్గంలో ప్రజల గుండెల్లో నిలిచినటువంటి నాయకుడు స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారిని వారు ఒక అమూల్యమైనటువంటి సందేశాన్ని ఈనాటి సభాధ్యక్షులు వారికి మరి ఈనాటి వేదిక మీద ఉన్నటువంటి మరో పెద్దలు మరి కోదండరెడ్డి గారు మరి ఎప్పుడు రైతుల సంక్షేమం మీద పాటుపడుతూ రైతుల కోసమే ప్రతిపక్షంగా ఉన్నప్పుడే పోరాటం చేస్తూ మరి అంతకుముందు కూడా అనేక ప్రభుత్వ కాలంలో కూడా రైతుల కోసమే పాటుపడినటువంటి వ్యక్తి. మరి ఈరోజు రైతు వ్యవసాయ మరియు రైతు కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి పెద్దలు కోదండరెడ్డి గారికి మరి అట్లే సునీల్ గారు కూడా ఏదైతే ల్యాండ్ సునీల్ అంటారో మరి వారిని కూడా నేను ఎప్పుడు ఎక్కువ కలవలే, బహుశా చూసినా కానీ ఈరోజు ఫస్ట్ టైం కలవడం. ఈరోజు కోదండరెడ్డి గారు చెప్తుంటే నిజంగా చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. ఈరోజు తెలంగాణ అన్నదాతలకు గత 10 ఏళ్ళు ఇబ్బంది పడి వాళ్ళ భూములు వాళ్లకు పట్టాలు ఇవ్వడానికి అనేక ఇబ్బందులకు గురవుతే దానికి ఈరోజు ఒక మార్గం చూపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రధాన బాధ్యతగా సునీల్ గారికి కోదండరెడ్డి గారికి ఇద్దరు ఐఏఎస్ అధికారులకు మొత్తం 5 మెంబర్ కమిటీ అనుకుంటా వాళ్ళకి ఇచ్చి మరి ఆ కార్యక్రమంలో ఆ భూభారతి రాసినటువంటి సునీల్ గారికి సో చాలా పెద్ద విషయం, చిన్నది కాదు. సరే వారికి మరి అట్లే మా భవానీ రెడ్డి గారికి, మా గోపాల్ రెడ్డి గారికి, మా తడక వెంకటేశ్వర గారి మిత్రులు తడక రమేష్ గారి, మా నరసింహారెడ్డి గారు, మా భవానీ గారికి, అట్లనే మా దానయ్య గారి, మల్లేశ్వర గారు, మా పరమేష్ గారు, అట్లే సీతారాములు గారు, సీతా శ్రీరాములు గారికి, ఇక్కడ వేదిక ముందున్న పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికి కూడా నమస్కారం. చాలా సంతోషం, గొప్ప విషయాలు ఈరోజు నిజంగా మనం అందరం గర్వించాలి. ఈరోజు ఈ భూదాన్ పోచంపల్లి ఆ రోజు ఎందుకు ఎంచుకున్నారో తెలియదు. దేశంలో ఎక్కడ లేనట్టు ఈ భూదాన్ పోచంపల్లికే మరి గాంధీయవాద అయినటువంటి వినోబా భావే ఇక్కడికే మన పోచంపల్లికి వచ్చి, ఆయనకు ఎవరు చెప్పినో ఏదో ఒకటి తెలియదు, మరి ఆయన వీడికొచ్చి ఇక్కడి నుంచే భూదానం మొదలు పెడతామని ఆయనకు ఆలోచన రావడమే నిజంగా చాలా గొప్ప విషయం. అది ఇక్కడి నుంచే మొదలుపెట్టి దాదాపు 74 ఏళ్ళు 75 ఏళ్ళు పడ్డ సందర్భంగా వజ్రోత్సవాల కార్యక్రమం ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటున్నాం అంటే ఇది చాలా సంతోషం. చిన్న విషయం కాదు. ఇక్కడ నుంచి భూదానం గ్రహించి బేదిరి రామచంద్రారెడ్డి గారు తనకున్న భూమిలో 100 ఎకరాలు భూమి దానం చేసి ఇక్కడ నుంచే మరి నాడు భూదానం మొదలు పెడితే దేశవ్యాప్తంగా రాష్ట్రాల గుండా 18 రాష్ట్రాలల్లో 44 లక్షల ఎకరాలు భూమి దానం చేస్తే అది గ్రహించిన వినోబా భావే గారు ఆ యొక్క కార్యక్రమం మరి 75 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా వజ్రోత్సవాలు ఇంత గొప్పగా ఈరోజు జరుపుకుంటున్న సందర్భం ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే భూమికి మించి ఇంకోటి లేదు. భూమి అనేది లిమిటెడ్, భూమి పెరగదు తరగదు, జనమేమో పెరుగుతున్నారు. ప్రతి ఒక్కరికి భూమి కావాలి. భూమి మీద ఆశ పైసల మీద కూడా ఉండదు. ఆ భూమి విలువ అంతా ఉరాల కాడ అన్నదమ్ములు కానీ పాలకులు కానీ పక్క భూముడు కానీ నా ఉరం నరికింది అని అంటారు. అర్ధ కదా ఫీడ్ పోతే కూడా కొట్లాటలైతే బాధపడతారు. అంటే భూమి అది వాళ్ళ భూమికి ఉన్న ఎమోషనల్ ఆ భావోద్వేగమైనటువంటి కనెక్షన్. అది అదేదో అవతల మంది కొట్టేయాలని ఏదో అని కాదు. రైతుకు భూమి మీద అంత ప్రేమ ఉంటుంది. సో తన కుటుంబం అంటే ఎంత ప్రేమనో ఆ భూమి మీద కూడా రైతుకు అంత ప్రేమ ఉంటుంది. సో ఆ విధంగా భూమి అంటే అంత విలువ కాబట్టి ఆ భూమి అవసరం ఈ దేశంలో ఉంది. ఆనాడు జమీందారులు పెద్ద పెద్ద భూస్వాములు సంస్థానాధీశులు ఉన్న సందర్భంగా ఈ దేశంలో ఇట్లా చేస్తేనే పేదవాడికి భూమి ఉండాలనే కార్యక్రమం నాడు మరి వినోబా భావే గారు ఆ కార్యక్రమం మొదలుపెట్టి 44 లక్షల ఎకరాలు తీసుకున్నారంటే దాదాపు 40 లక్షల మందికి ల్యాండ్ అసైన్ చేసింటారు. అంటే 44 లక్షల ఎకరం ఇస్తే 44 లక్షల కుటుంబాలకు బహుశా భూమి ఇచ్చుంటారు. 44 లక్షల కుటుంబాలు అంటే ఒక్కొక్క రాష్ట్రంలో మరి ఒక 10% 15% మందికి భూమి ఇచ్చిన ఘనత, ఆ రోజు భూమి లేని వాళ్ళకి ఇచ్చిన ఘనత నాటి వినోబా గారు దాని సందర్భంగా చెప్తున్నాం. ఇది చాలా గొప్ప కార్యక్రమంగా భావిస్తున్నాం. ఇంతకుముందు పెద్దలు చెప్పారు, వినోబా గారు భూమి దానం చేసి భూమి అడిగి దానం తీసుకొని మరి అందరికి పంచుతున్న ఘనత వారిదైతే, ఇందిరాగాంధీ గారేమో
ఇక ఒకటి ఆర్డర్ పాస్ చేసింది, భూమి ఎక్కువ ఉన్న వాళ్ళకి గింతే, మీకు 50 ఎకరాలే, నీకు 500 ఎకరాలు ఉంటే మీద ఇవ్వాల్సిందే. ఒక్క ఆర్డర్ తోటి భూమి తీసుకొని దేశ ప్రజలందరికీ లక్షలాది కోట్లాది ఎకరాలు తీసుకొని దేశ ప్రజలందరికీ మేలు చేసిన మరి ఇందిరాగాంధీ గారు నిజంగా వారు కూడా అంతే గొప్పగా, ఎందుకంటే ఆమెకు ప్రధానమంత్రి ఈ దేశ నాయకురాలు, దేశానికి ఏం చేస్తే మంచిది అవుతుందో ఆమెకు తెలుసు కాబట్టి ఆ మంచి ఆమె అట్లా అనుకున్నది, అట్లా చేసింది కాబట్టినే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు అక్కడ అసైన్ ల్యాండ్స్ ఏ ఊర్లో పోయినా ఎకరం 2 ఎకరాలు అసైన్ ల్యాండ్స్ ఉన్నాయంటే ఇందిరాగాంధీ వాళ్ళు వచ్చినాయి, వినోబా భావే వాళ్ళు వచ్చినాయి తప్పితే ఇంకోటి కాదని ఈ సందర్భంగా చెప్తూ మరి అట్లాంటి గొప్ప కార్యక్రమం, అట్లాంటి గొప్ప నాయకులు వాళ్ళే కాదు, వచ్చిన వినోబా భావే కాదు, ఇచ్చిన బేదిరే రామచంద్రారెడ్డి కూడా గొప్పోడు. ఈరోజు ఎట్లున్నదా అంటే నాకు ఇంత ఆస్తి ఉంది, నాకు 20 ఎకరాలు ఉంది, నేను గొప్పోని, 50 ఎకరాలు ఉంటే గొప్పోని, 100 ఎకరాలు ఉంటే అబ్బా ఇంకా ఎక్కువ గొప్పోని, హైదరాబాద్లో 2 బిల్డింగ్లు ఉంటే గొప్పోని. వాళ్ళు ఏం భావించారు, నేను 100 ఎకరాలు ఇస్తే భూమి దానం చేస్తే నేను గొప్పని. దానంలా ఉన్న గొప్పతనం ఇంకోటి లేదు, నీది ఇంకోరికి పరులకిస్తే అది గొప్పతనం తప్పితే ఎంత ఆస్తి సంపాదించింది అనేది కాదు. ఆ విధంగా మరి వినోబా బాబు గారు అడిగితే రామచంద్రారెడ్డి గారు ఇచ్చారు. మీకు ఒకటి చెప్పాలి, మన నల్లగొండ జిల్లా ఎక్కువ చైతన్యం ఉన్న జిల్లా అంటే నల్గొండ జిల్లా. దేశంలో ఇక్కడికి వెళ్ళే మొదలుపెట్టారు, నల్గొండకి వెళ్ళే మొదలుపెట్టారు, ఉద్యమాలు ఇక్కడికి వెళ్ళే మొదలైనవి. నిజాంకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేశారు, భూమి కోసం భుక్తి కోసం. ఆ రోజు సూర్యాపేటకి వెళ్ళి మొదలు పెడితే, నల్గొండకి వెళ్ళి భువనగిరి మీదకి వెళ్ళి మొదలు పెడితే రజాకారులను అడ్డుకుర్రు, భూమి కోసం కొట్లాడిర్రు, విప్లవాలు ఉద్యమాలు జరిగిన గడ్డ అంటే ఇది నల్గొండనే తప్పితే ఇంకోటి కాదని ఈ సందర్భం చెప్తున్నాం. మరి అట్లాంటి గడ్డ కాబట్టినే, అట్లాంటి పేరు మోసింది కాబట్టినే వినోబా గారు ఇక్కడికి వచ్చినట్టుండు. అంటే అప్పటికే ప్రాచుర్యం పొందింది. నల్లగొండ అంటే ఇట్లా ఉన్నది, ఇది మరి విప్లవాల గడ్డ. పెద్ద పెద్ద నాయకులు ఎన్నో త్యాగాలు చేశారు, ముఖ్యంగా మొదలైతే కమ్యూనిస్టులు ఎక్కువ చేశారు. రామినారాయణ రెడ్డి గారి గురించి కూడా ఒక మాట చెప్తాం. 400 ఎకరాల భూమి ఈ భూదానం కంటే ముందే కమ్యూనిస్టు నాయకునిగా 400 ఎకరాల భూమి దానం చేసిండు పేదోళ్ళకు. చేసి ఎవరు కంటే ఎక్కువ మెజార్టీ వచ్చిన రామినారాయణ రెడ్డి గారు ఆనాడు దీనికంటే 4-5 ఏళ్ల ముందే, ఎందుకంటే వాళ్ళు గన్ను బట్టి రజాకారుల మీద, నిజాం మీద పోరాటం చేసిన వ్యక్తులు వాళ్ళు. సో ఏమంటారు, ఆంధ్ర మహాసభను పెట్టి మరి అట్లనే అనేక ఉద్యమాలు చేసి గ్రామాలల్లో రైతులను అందరినీ కూడా కాపాడుకున్న నాయకత్వం నాటిది. అట్లాంటి నాయకత్వం సాయుధ పోరాటాలు చేసి తెలంగాణ ఈ ప్రాంత ప్రజలను కాపాడుకున్న గొప్ప నాయకులు వాళ్ళు కాబట్టి మరి అట్లాంటి చరిత్ర మన నల్లగొండది. మరి ఇది ఈరోజు ముఖ్యంగా నల్లగొండ ఎందుకన్నా అంటున్నా అంటే అది ఉమ్మడి నల్లగొండ. సరే ఈరోజు యాదాద్రి భువనగిరి, సరే ఈరోజు యాదాద్రి భువనగిరిలో పోచంపల్లిలో ఈ యొక్క గొప్ప కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. పెద్దలందరూ కూడా వచ్చిండ్రు, చాలా సంతోషం. ఈ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ఈ భూదాన్ వజ్రోత్సవాల సందర్భంగా భూదాన యజ్ఞం మొదలై 74 ఏళ్ళు గడిచిపోయింది. ఈ 75వ సంవత్సరం వజ్రోత్సవాలు జరుపుకున్న సందర్భంగా మరి ఇంతకుముందు అలా చదివినాం. వార్దా నుంచి మొదలు పెడితే ఇక్కడికి పోచంపల్లికి దాదాపు 600-700 కిలోమీటర్లు ఉంటుండొచ్చు. పాదయాత్రగా అక్కడి నుంచి ఇక్కడికి చేసుకునే కార్యక్రమం కూడా ఈ వజ్రోత్సవాల సందర్భంగా చేస్తున్నాం కదా. అది మరి ఇవన్నీ కూడా బోనియర్ అవుతుంది. ముఖ్యమంత్రి గారిని అప్పుడు తీసుకొచ్చే కార్యక్రమం చేయాలి. పెద్దలు కోదండ రెడ్డి గారు కూడా అడిగితే మరి ఎందుకంటే పెద్ద చరిత్రలో నిలిచిపోయే ఘట్టాలు ఈ భూదాన్ యజ్ఞం అంటే అంత గొప్పది. మనం పట్టించుకోకుండా ఇక మేము కూడా ఈరోజు మాకేముందంటే యాజ్ ఎమ్మెల్యే పొద్దున్న లేస్తే మా పని ఏంటిదనేది చూస్తున్నాం. ఇవాళ ఒడ్ల కొనుగోలు మొదలు పెట్టాలి, ఆ చక్క ఆడికే పోయినాం. ఇక్కడ ఒడ్ల కొనుగోలు కేంద్రం లేకపోతే పోచంపల్లిలో 5.5 ఎకరాల భూమి ఆడ అలాట్మెంట్ చేసినాం. చేస్తే ఒడ్ల కొనుగోలు కేంద్రం ఇప్పటిదాకా వేరే రైతు అడగడం, లీజ్ తీసుకొని చేయడం ఉండే. 5 ఎకరాలు జలాల్పూర్లో కేటాయించి దాన్ని చదం చేసుకొని కరెంట్ ఇచ్చి ఆడ మొదలైంది. అదొక్కటి ఉంది. ఈరోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం పాదయాత్ర కూడా పెట్టుకున్నాం. ఎందుకంటే మాకు మీనాక్షి నటరాజన్ గారు వారు మాకు ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఇచ్చారు. యాక్చువల్గా ఒక 2 ఏళ్ల కింద ఓ పాదయాత్ర కూడా చేసినాం. పంచాయతీరాజ్ సంఘటన కింద ఇక్కడికి వెళ్ళి మొదలు పెట్టినాం. అన్ని గొప్ప కార్యక్రమాలు పోచంపల్లికి వెళ్ళి అయితే ఈడికెళ్ళి పాదయాత్ర ఇక్కడి వరకు చేస్తున్నాం. సబర్మతి వరకు, భారత వరకే చేసినాం. గాంధీ సేవాగ్రామ్ వరకు, అంతేనా? సేవాగ్రామ్ వరకు 600 కిలోమీటర్ల మా రమేష్ గౌడ్ కూడా చెప్తుడు, ఆయన బాగా పార్టిసిపేట్ అయ్యింది ఆ రోజు. మరి పాదయాత్ర ఇడికెళ్ళి మొదలైతే 1000 మంది పోచంపల్లికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి 23-24 కిలోమీటర్లు ఏకమేమైనా హైదరాబాద్ వరకు పోయినాం.
గట్కేశ్వర్ ఒక 2 కిలోమీటర్ల వరకు ఆ రోజు పాదయాత్ర చేసినాం, మనందరం కూడా పోయినాం. సో ఆ పంచాయతీరాజ్ సంఘటన, గ్రామ స్వరాజ్యం ఏదైతే గాంధీజీ నమ్మిన సిద్ధాంతం, గ్రామ స్వరాజ్యం, గ్రామాలలో కుటీర పరిశ్రమలు, గ్రామాలు స్వావలంబన, గ్రామాలు ఆర్థికంగా ఎదగాలి అనే ఆలోచన ఏదైతే ఉంటుందో అందులో భాగంగా పంచాయతీరాజ్ సంఘటనలో భాగంగా ఆ రోజు పాదయాత్ర చేసినాం. మళ్ళీ ఆ తర్వాత అనేక జాతి ఆత్మగౌరవ పాదయాత్ర చేసినాం, మరి అనేక బట్టి విక్రమార్క వ్యవస్థ పాదయాత్ర చేసినాం. ఇట్లా ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు ఎన్నడో చేసినామని చెప్పి అవి మర్చిపోతే కాదు, గొప్ప కార్యక్రమాలు, చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాలు. మరి అట్లాంటి కార్యక్రమాలు అందులో మనం కూడా ఈరోజు మనకు శాతనైన కాడికి మనం అందులో పార్టిసిపేట్ కావాలి. అందులో మనము ఈ పార్టిసిపేట్ తోటి ప్రజలకు ఈ తరాలకు కూడా తెలియజేయాలి. అట్లాంటి సిద్ధాంతాలతో మనం ముందుకు పోతే మరి అందరూ కూడా బాగుంటారని ఈ సందర్భంగా చెప్తూ, మరి ఇంకొక గొప్ప విషయం ఈరోజు ఈ సందర్భంగా మా యాదగిరి గారు, తడక యాదగిరి గారు, ఈరోజు వారి కల్పన మాతో పాటు ఉండే ముఖ్య నాయకురాలు, ఆమె ఆనర్ స్మారకార్థం యాదగిరి గారు కూడా 3 అవార్డులు కూడా సీతా శ్రీరాములు గారికి వారికి అవార్డు ఇవ్వడం జరిగింది. మరి ఏది మా లక్ష్మయ్య పంతులు గారి గుర్తుగా వారికి ఇవ్వడం జరిగింది. అట్లనే మన ఎవరు నరసింహకేమో మైసయ్యకు ఫస్ట్ భూదాన గ్రహీత మైసయ్య పేరు మీద మా నరసింహకి ఇవ్వడం జరిగింది. అట్లే మా తడక రమేష్ కు వాళ్ళ ఫాదర్ పేరు మీద ఫాదర్కి ఇచ్చిన అవార్డు, ఉప్పలయ్య గారికి ఇచ్చిన అవార్డు, ముత్యాల గారికి ఇచ్చిన అవార్డు మా తడక రమేష్ గారు తీసుకోవడం. ఆయన కూడా మరి చేనేత మీద ఎన్నో గొప్పగా చేసిన వారి ఫాదర్ చేనేత కొత్త ఏది టెక్స్టైల్స్ కొత్త ఉత్పాదనలు చేసినటువంటి వ్యక్తి ముత్యాల గారి వారికి కూడా అవార్డు రావడం, తడక రమేష్ గారు తీసుకుంటారు. ఇట్లాంటి అంటే అందులో ఇదొక ముఖ్య కార్యక్రమం. ఎందుకంటే పోచంపల్లి అంటే చేనేతలకు ప్రసిద్ధి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చేనేతలకు మరి అది కూడా ఈ సందర్భంగా ఎప్పుడు కూడా అది ఒక పాత్రగా మనం భావిస్తూ ఉంటాం. సరే, ఈరోజు చాలా సంతోషం. మరి ఈ యొక్క భూదాన సిద్ధాంతాన్ని మనం కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి అని చెప్తూ, మరి ఈ సంవత్సరం పాటు వజ్రోత్సవంలో భాగంగా మీరు చెప్పే కార్యక్రమాల్లో పాల్పంచుకుంటాం. మరి ఫైనల్ గా అల్టిమేట్ గా ముఖ్యమంత్రి గారు వస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇది చిన్న కార్యక్రమం కాదు. పెద్దలు కోదండ రెడ్డి గారు మరి తప్పకుండా ఓ సందర్భంగా ఇక్కడ మంచి ప్లేస్ లో పెట్టి కార్యక్రమం పెద్ద కార్యక్రమంగా తీసుకెళ్తే చాలా గొప్పగా ఉంటుందని ఈ సందర్భంగా చెప్తూ, మరి ఈ రోజు ఈ కార్యక్రమాలు మరి ఏదైతే భూభారతి కూడా చాలా గొప్ప కార్యక్రమం. మన ఇబ్బందులు, మన బాధలు, రైతుల బాధలు తీరే భూభారతి ఏదైతే ఉందో అంబేద్కర్ జయంతి రోజే మనము అక్కడ శిల్పకళా వేదికలో ఆవిష్కరించుకున్నాం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా. అది కూడా మరి రానున్న కాలంలో జూన్ 2 లోపల అన్ని గ్రామాలలో కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు 4 పైలట్ మండలాలలో ఇంప్లిమెంట్ అవుతుంది. తర్వాత వచ్చే నెలకెళ్ళి జిల్లాకు ఒక మండలం, ఆ తర్వాత జూన్ 2 వరకు ప్రతి మండలం ప్రతి గ్రామంలో పరిష్కారాలు చేసే విధంగా రైతులకు సమస్యలు లేకుండా భూభారతి మరి ఇక్కడ ఉన్న పెద్దలు దాన్ని సునీల్ గారు, కోదండ రెడ్డి గారు దాన్ని చేసిండ్రు. ఐఎస్ఆర్ గారు రేమంత్ పీటర్ గారు మరి మసూర్ గారు వాళ్ళంతా కూడా చేశారు కాబట్టి సో అన్ని గొప్ప కార్యక్రమాలు ఈ సందర్భంగా జరుగుతున్నాయి. ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం మీద కూడా పోతున్నాం, అన్నీ పెట్టుకున్నాం. ఎందుకంటే మాకు ఎప్పుడు పెద్దలు రేవంత్ రెడ్డి గారు మాకు రోజు పని చెప్తున్నాడు, రోజు గ్రామాలలో ఉండాలని చెప్తున్నాడు. సన్నబియ్యం మొదలు పెట్టినాం. సన్నబియ్యము నిజంగా ప్రజలలో చాలా గొప్పగా పోతుంది, అవును కదమ్మా. అంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తే అది తినకపోయేది, అమ్మేది, మళ్ళీ 30 రూపాయల కిలో కలిపి మళ్ళీ తినేది, కొనేది, ఇంటికి 1000-1500 నష్టం జరిగేది. ఈరోజు ఇవన్నీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గ్రహించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మంత్రి వారు దీని మీద మంచి ఆలోచన చేసి 10,000 కోట్లు నష్టమవుతుండే అంతకుముందు ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే డబ్బు, దానికి ఇంకా 2-3 వేల కోట్లు అదనంగా ఇచ్చి సన్నబియ్యం కార్యక్రమం మొదలైంది. సన్నబియ్యం కూడా మండలాలలో కూడా తిన్నాం మనం. మరి సన్నబియ్యం మొదలైనవి. ఈరోజు రేషన్ కార్డులు మొదలవుతున్నాయి. కొత్త రేషన్ కార్డులు నమోదు చేసుకొని మీకు నెంబర్ రాగానే మరి అంతకుముందు 10 ఏళ్లలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే. కుటుంబాలు కొత్త కోడలు వచ్చినా ఇంట్లో పిల్లలు పుట్టినా వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేయాలి. అవన్నీ కూడా మొదలైనవి. వాళ్ళకు కూడా సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. అట్లనే అంటే సన్నబియ్యం మొదలైంది, రేషన్ కార్డు మొదలైనవి, ఇందిరమ్మ ఇండ్లు మొదలైనవి. 3 రోజులే టైం ఇచ్చారు పెద్దలు మాకు, అన్ని ఫైనలైజ్ అయిపోవాలి. మరి చిన్న కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఆల్రెడీ చెప్పినాం, ప్రతి మండలంలో ఈరోజు 1 గంట కూర్చుంటున్నాం. బీబీనగర్ పోతున్నాం 1 గంట, భువనగిరి మరి భువనగిరి టౌన్,
ఇవన్నీ చెప్తున్నాను. ఇవన్నీ కూడా ఎక్కడిదక్కడ మరి ఆ ఇంద్రం ఇండ్లు పారదర్శకంగా పార్టీలకు అతీతంగా స్టేజ్ మీదకెళ్ళి చెప్తున్నాం, పార్టీలకు అతీతంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం ఈ ప్రభుత్వం బాగా చేసింది, పేదోనికే ఇచ్చింది, అతి పేదవానికే న్యాయం చేసే విధంగా ఇచ్చిందని చెప్పి కార్యక్రమం మనం కూడా అట్లే చేయాలి అని కూడా సందర్భంగా చెప్తూ ఈరోజు ఆ కార్యక్రమం పెట్టుకున్నాం. సో నాకేంటంటే నా పనుల మీదనే నేను దృష్టి పెడుతుంటా. ఇక ఏదో పెద్ద కార్యక్రమం ఉన్నా జర వెనక ముందు వచ్చి చేరుతూ ఉంటాను. సో కొంచెం ఇది చాలా ముఖ్య కార్యక్రమం, ఇక్కడ ముందే ఉండాల్సి ఉంటే కొంచెం ఆలస్యం కూడా అయింది. సరే ఇది పనుల ఒత్తిడి వల్ల అని కూడా పెద్దలకు చెప్తూ మరి ఇక్కడికి వెళ్ళి మినీ ట్యాంక్ బండ్ కూడా 10 కోట్ల రూపాయలతోటి మినీ ట్యాంక్ బండ్, పోచంపల్లి మినీ ట్యాంక్ బండ్ ఎక్కడ 4-5 కోట్లతో చేసే కార్యక్రమం ఇక్కడ 10 కోట్లతోటి మరి పెద్ద కార్యక్రమంగా, ఎందుకంటే ఒక టూరిజం హెరిటేజ్ విలేజ్ పోచంపల్లి అంటే యునెస్కో డిక్లేర్ చేసిన విలేజ్ కాబట్టి దాదాపు 10 కోట్లతోటి ఇది కూడా ఇప్పుడు ఫౌండేషన్ ఇప్పుడు వేసుకుంటున్నాం. సో మరి ఆ తర్వాత ఈ జైబాబు ప్రోగ్రామ్ కూడా ఉంది, మనకు టైం ఎట్లా సరిపోతుందో అది కూడా కంప్లీట్ చేసుకుందాం. మీనాక్షి నటరాజన్ గారు ఇచ్చిన ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ చేసుకుంటూ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అయ్యారు అందరికీ కూడా మరి అందరికి మరొకసారి నమస్కారం చెప్తూ మరి ఏమనాలి, జై కాంగ్రెస్, జై జగత్, జై జగత్, ఇది జై జై జగత్. మీనాక్షి నటరాజన్ గారు కూడా నిన్న మీటింగ్ ఆమె జై జగతే అంటుంది. ఎప్పుడు నాకు అర్థం కాలేదు జై జగత్ ఎందుకు అంటున్నాను. ఇది వినోబా భావే గారి స్లోగన్ ఆయన. ఓకే, జై జగత్, జై జగత్. థ్యాంక్ యూ, నమస్తే.